రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ముఖ్య గమనిక. సో, ఎవరైతే ఏపీ డిఎస్సి పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ముఖ్య గమనిక అనమాట. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పాఠశాల విద్యాశాఖ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్క్రీనింగ్ కమిటీని సిఎస్ జవహర్ రెడ్డి గారి అధ్యక్షన స్క్రీనింగ్ కమిటీని అయితే వేసిందో దానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ నుండి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అంటే మనకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి ప్రపోజల్ వచ్చినా రాకపోయినా సరే, ఒకవేళ ఇన్కేజ్ రాకపోతే ఏం జరుగుతుంది ఏంటనేది కూడా పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఉదయం 11 గంటలకైతే ప్రెస్ మీట్ అయితే పెట్టబోతుంది అనమాట. సో డిఎస్సికి సంబంధించి నిర్వహణ ఉంటుందా లేదా అనేది కూడా మనకి ఆ రోజే క్లారిటీ అయితే రాబోతుంది. సో ఆల్రెడీ ఇప్పటికే మనం చూస్తున్నాం అనేక సామాజిక మాధ్యమాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ గారు సోమవారం సాయంత్రం కల్లా తెలుస్తుంది, మామూలుగా డిఎస్సి ఉన్నట్టుగానే ప్రిపేర్ అవ్వండి అన్నట్టుగా సామాజిక మాధ్యమాలు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ నేపథ్యంలో మంగళవారం పాఠశాల విద్యాశాఖ అయితే దీనికి సంబంధించి ప్రకటన అయితే జారీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని పుష్కలంగా చెప్తున్నారు. సో ఆ తర్వాత కూడా అక్కడ ఏదనేది అంటే పెట్టడం అనేది లేకపోవడం అనేది తర్వాత విషయం అయితే అక్కడ అయితే క్లియర్గా తెలుస్తుంది అనమాట. ప్రెస్ మీట్ తర్వాత ఏం చెప్పారు ఏంటనేది దాన్ని బట్టి. సో ఏదేమైనా మంగళవారం ఉదయం 11 గంటలకు అయితే ప్రెస్ మీట్ అయితే ఉందని చెప్పేసి అక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది మనకి ఏపీ డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో